సతీ లీలావతి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. లోగో తెలుగులో ఉండడం, లోగో కూడా బాగా అట్రాక్టివ్గా ఉండడం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 11 నిమిషాలు. కామెడీ రొమాంటిక్. యూఏ 13+ సర్టిఫికేట్. 8 మే 2026 సినిమా విడుదల తేదీ. లావణ్య త్రిపాఠి మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి సత్య తాత్రేని, నాగమోహన్ బాబు ఎం నిర్మాత, మిక్కీ జే మేయర్ సంగీతం, జెమిని కిరణ్ ప్రెజెంటేటర్ అంటే సమర్పకుడు. ఇక ఈ సినిమా కథా కమామిషికి వస్తే, ఈ సినిమాలో లీలా అనేటువంటి ఒక స్టార్ డైరెక్టర్ పాత్రలో లావణ్య త్రిపాఠి నటించింది. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఆ పాత్రకు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. ఇక సిద్ధుగా హీరో దేవ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. కాకపోతే స్టార్ వాల్యూ ఉన్న హీరో అంటే ఒక అల్లరి నరేష్ ఇలాంటి వాళ్ళు కొంచెం అక్కడ ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అట్లీస్ట్ వరుణ్ తేజు ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. సో ఆ అబ్బాయిని పెద్ద హీరోయిన్ పక్కన ఊహించుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు. పంటి కింద రాయి సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, అట్లాంటి స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత తనకు పర్సనల్గా టైం ఇవ్వట్లేదని చెప్పి 4 సంవత్సరాల మ్యారేజ్ అయిన తర్వాత అతను విడాకులు కావాలని చెప్పేసి అతను అడిగితే, ఎవరు ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన అమ్మాయి అంటే నికోలస్ సెబాస్టియన్. నికోలస్ సెబాస్టియన్ ఎవరు అంటే ఒక అందగత్తే, డాక్టర్ దగ్గర నర్సు, డాక్టర్ మగవాని దగ్గర నర్సు. ఆమెను చూసి నేను ఇష్టపడ్డాను. ఎట్లయితే నువ్వు మీ తల్లిదండ్రుల పోట్లాటం చూసి వెగటుగా చెందావు, అప్పుడు నేను వచ్చిన తర్వాత నువ్వు ఎట్లయితే రిలాక్స్గా ఫీల్ అయ్యి నీ లైఫ్లోకి తీసుకున్నావో, అట్లాగే ఆమె నా యొక్క వ్యక్తిగత అవన్నీ తెలుసుకుంది. నేను పలానాది ఏది ఇష్టపడతానో, నేను ఏది ఛాయ్ తాగుతానో, తర్వాత ఏ రకమైన ఫుడ్ తింటానో అది ఇష్టపడింది. అంటే ఆ తెలియగానే నీ గురించి మొత్తం తెలిసిపోయినట్ట అని హీరోయిన్ అంటుంది. సో మొత్తానికి నికోలస్ సెబాస్టియన్ ఎర్రగా బుర్రగా బాగుంటుంది, నేను చూసుకుంటానని అంటాడు. నేను ఎట్లా నేను ఒప్పుకుంటానని చెప్పేసి ఇతన్ని కట్టి ఇంట్లో కట్టి బాత్రూంలో కట్టి పడేస్తుంది. ఆ బాత్రూంలోకి వెళ్తానని చెప్పేసి వీళ్ళ తండ్రి నరేష్ వస్తాడు. నరేష్ వచ్చిన తర్వాత నరేష్ అంతకుముందు చెప్తాడు, నేను బ్యాడ్ ఫాదర్ని, నేను మీ అమ్మని చంపేశాను, అంటే చంపేయలేదు, బాధ పెట్టాను అని అంటాడు. అది ఫోటోలో కూడా పవిత్ర లోకేష్ ఆమెని చచ్చిపోయిన పాత్రలో కూడా వదిలిపెట్టలేదు నరేష్, పవిత్ర లోకేషే కనబడింది అక్కడ. ఆ తర్వాత కూర్చొని పాట్ మీద కూర్చొని పితుతూ ఉంటాడు. ఒక బీజేపీ లీడర్ ఒకప్పుడు, తర్వాత ఒక మా అసోసియేషన్కి ఇంపార్టెంట్ రోల్స్ చేసిన అతను. అట్లాంటి సన్నివేశాల్లో యాక్ట్ ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. అని పితుతూ ఉంటే సన్నివేశాలు చూస్తుంటే నరేష్కి ఏంటి గతి, ఒకప్పుడు హీరోగా చేసిన అతను, ఒక బ్యానర్ వాల్యూ ఉన్న అతను, విజయకృష్ణ మూవీస్ అలాంటివి చేసిన అతను, విజయ నిర్మల కుమారుడు, మరి తనకు కూడా వ్యక్తిగతంగా పలుకుబడి ఉంది. ఈ పిత్తే సన్నివేశాలలో నటించడం ఏంద్ర బాబు అని అనిపిస్తుంది మనకు. ఆ పిత్తే సన్నివేశాలు కామెడీ అనుకున్నారు వాళ్ళు. ఇందులో సినిమాలో సినిమా అంతా కూడా తిప్పేటువంటి క్యారెక్టర్ తమలపాకుల సౌందర్య అనేటువంటి ఆ క్యారెక్టరు మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తమలపాకుల సుందర పాండ్యన్. ఈ పాత్ర ఎవరు చేశారు? ఈ పాత్ర చేసింది మన వీటీవీ గణేష్. ఇక అతను వచ్చేసి మొత్తం సినిమాని లేపేశాడు. మొత్తం ఒక స్టార్ డైమ్లో ఒక సినిమాకి లేపేసాడు. అంత లెవెల్లో అతను చూపించాడు పర్ఫార్మెన్స్. అతను ఎవరు? విడాకులు లాయర్. ఎవరు ఏర్పాటు చేసుకుని? సిద్ధు ఏర్పాటు చేసుకుని. సిద్ధు ఉన్నాడా లేడా, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ అక్కడక్కడే తిరుగుతుంటాడు. కాకపోతే ఒక లాయరు, నేను సీనియర్ మోస్ట్ జూనియర్ లాయర్ని, ఇక్కడ ఉన్నాడా, మీరు నాతో ఇలా బిహేవ్ చేయకూడదు అంటూ అది బయటలో పడి ముఖం మీద తలిపేసేస్తే సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఎవరైనా లాయర్ అలా తిరుగుతాడా? సీనియర్ మోస్ట్ జూనియర్ లాయర్ ఏంటి, అట్లాంటి పదం ఉంటుందా ఇక్కడ? క్యారెక్టర్ తర్వాత ఆకట్టుకునే క్యారెక్టర్ లావణ్య త్రిపాఠి ఢిల్లీల క్యారెక్టర్లో. ఇంతకుముందు సత్యలీలావతి, కమలా హాసన్, తర్వాత కోవై సర్లాది ఒక సినిమా వచ్చింది, అది సూపర్ హిట్ అయిన సినిమా. తర్వాత మధ్యలో ఇంకొక సత్యలీలావతి కూడా మనకు పలువరించింది. అయితే ఇప్పుడు ఇది 3వ సత్యలీలావతి. సో ఈ సినిమా వచ్చేసి ఆ స్టార్ డైరెక్టర్కి భర్తకి వచ్చినటువంటి ఈగో. సో ఆ తర్వాత ఆమె నువ్వు ఎట్లా చేసుకుంటావు చూస్తానని చెప్పేసి మోటుగా అతన్ని కట్టిపడేస్తుంది. తండ్రి చూడ్డానికి వస్తాడు, ఈమెని దాచిపెడుతుంది. వాళ్ళ దగ్గర ఒక పొట్టి బావ ఉంటాడు. వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా చూపిస్తారంటే, ఆ బావ నేను నీతో పాటు నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ బావ పొట్టిగా ఉండిపోతాడు. అతను తమిళ నటుని పెట్టాడు. ఇందులో ఈ సినిమా చూస్తే ఫస్ట్ మనకి ఇది డబ్బింగ్ సినిమానేమో అనిపిస్తుంది. అయితే డైరెక్ట్ సినిమా ఎందుకు అనిపించింది అంటే, నేను పరిచయం చేసిన శాంతి సినిమాలో నేను పరిచయం చేసిన రాఖీ ఇందులో తల్లి పాత్ర చేసింది. ఎవరికి? హీరోకి. ఆమె యాక్చువల్లీ ఎవరంటే ఆమె ఒరిజినల్ తల్లి కాదు, ఇతను ఆర్పను, అంటే ఒక అనాథకు ఒక అమ్మాయి పెంచుకొని ఆమె తల్లిగా చూసుకుంటుంది. ఆమెని ఇంత ప్రేమగా చూసుకున్నాడు, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు అని తండ్రి కంటే, ఆ తండ్రి భయపెట్టి ఇతను వీళ్ళ భావను పంపించి అతను గన్ను పెట్టించి మరీ ఒప్పిస్తారు. సో బలవంతంగా పెళ్లి చేశారు నన్ను,
నేను ప్రేమగా చేసుకోలేదు నిన్ను అని చెప్పి భార్యను ఒప్పించి ఆ నికోలస్ సెబాస్టియన్‌ని చేసుకుందామనే ప్రయత్నంలో ఉండగా, ఈమె కట్టేసి ఆ లాయర్‌ని కలవనీయకుండా ఎంతో కష్టపడుతుంది. ఈ లాయర్ ఏమో బయట బయట తిరుగుతుంటాడు. సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ ఫిషీ, వచ్చాడా, సిద్ధు ఉన్నాడా అంటూ ఆ లోపల లోపలే బయట బయట తిరుగుతుంటాడు. ఎవడైనా లాయరు రాత్రిపూట అంత పెద్ద ప్రొఫెషనల్ లాయరు బయట ఇంటి బయట ఉంటాడా? వెయిట్ చేస్తాడా? ఇది ప్రాక్టికల్‌గా జరిగే పనేనా? ఇది పక్కన పోతే సప్తగిరి దొంగ పాత్ర. వచ్చి అతని ముందు స్నానం చేస్తాడు. ఆ తర్వాత అతను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అవుతాడు. స్పైడర్ మ్యాన్ పాత్ర అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఇదంతా చేసింది ఈ నాటకము ఈ అమ్మాయి చేయించింది. ఇది లావణ్య త్రిపాఠి డైరెక్టర్ కాబట్టి ఆమెకు సెట్ గీత చేసింది. ఈ లోపల గుండు రాజేంద్రన్ తమిళ నటుడు. ఆ గుండు రాజేంద్రను ఈమెకి డేట్లు ఇవ్వలేదని ఒకసారి రియల్ కిడ్నాప్ చేస్తాడు. రెండోసారి తనే అడిగి కిడ్నాప్ చేయించుకొని లాస్ట్‌కు ఒక స్కీమ్ లాగా ఇతను కాపాడే దాంట్లో భర్త వచ్చి కాపాడతాడు. మళ్ళీ కుటుంబం కలిసిపోవడము, ఈమె జరిగిపోవడము, ఆ నికోలా సెబాస్టియన్ జరిగిపోవడము, వీళ్ళ జంట కలిసిపోవడం సింపుల్ కథ. కాకపోతే దీంట్లో ఆకట్టుకునే అంశాలు ఏంటంటే ఆ నరేష్ పిత్తుడు ఒకటి మనకు వాసన వస్తుంది. అదొకటి మనకు భయంకరంగా ఉంటుంది ఆ సీన్లు. అవి పక్కన పెట్టేస్తే ఈ సంథింగ్ ఈజ్ ఫిషీ అనేటువంటి వీటీ గణేష్ నవ్వు మాత్రం మనకు వస్తుంది. అట్లా తమిళ పాకుల సుందర పాండ్యన్ తెలుసా మీకు, అది నేనే అంటాడు. అదొకటి బాగా ఆకట్టుకుంటుంది. ఆయన మెయిన్ రీజన్ కానీ, ఆయన డబ్బింగ్ చెప్పినటువంటి విధానం కానీ, అది ఆయన చూస్తేనే మనకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. విటీవీ గణేష్ చాలా అద్భుతంగా చేశాడు. అతను ఈ సినిమాకి ప్రాణము. ఇక హీరో చేసిన దేవు లావణ్య త్రిపాఠి పక్కన సరిపోలేదు. అందంగా ఉన్నాడు పిల్లాడు, చాలా బాగున్నాడు హీరో. కాకపోతే ఏంటంటే ఆమె ఇమేజ్కి తగ్గట్టుగా ఇంకో కొంచెం పెద్ద హీరో తెలిసిన స్టార్ క్యాస్ట్ ఇందాక చెప్పినట్టుగా అల్లరి నరేష్ కానీ, వరుణ్ తేజ్ కానీ, నిజ జంట ఉండేది. సో ఎట్లయితే పవిత్ర లోకేష్ని ఫోటోలో కూడా వదిలిపెట్టలేదు నరేష్, అట్లా వీళ్ళు కూడా చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుండేది. రాజేంద్రన్ దగ్గర మళ్ళీ తాగుబోతు రమేష్ని పెట్టారు. తాగుబోతు రమేష్ పోలీస్ పాత్రలో ఇంకో తెలిసిన నటుడే. వాళ్ళు ఊరికే మధ్య మధ్యలో పని లేనట్టు వాళ్ళు షూటింగ్ కోసం వెళ్ళినట్టుగా, వాళ్ళు షూటింగ్ జరుగుతుంది, మా పిచ్చోళ్ళ మాకు తెలియదు ఆ షూటింగ్ అంటే ఏందో అంటూ వాళ్ళు తిరగడము అవన్నీ చూపించారు. సో ఈ భర్తని చితక్కొట్టే సన్నివేశాల్లో లావణ్య త్రిపాఠి జీవించేసింది. బాగా కొట్టుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఫిలిం రీలు 2 ఫిలిం రీలు ఉంటే ఒక దగ్గర అక్కినేని నాగేశ్వరరావు, ఒక దగ్గర పైనేమో రామారావు ప్లే అయినట్టుగా దాంట్లో ఇది చేసినట్టుగా అదంతా ట్రాష్. అసలు రీల్ ఇట్లా జరిగితే ప్లే అవుతుందా? అవి అలాంటి కొన్ని ట్రాష్ సర్టిఫికేట్ తాతినేని సత్యజ్ ఇందులో పిక్చరే చేశాడు. అయితే ఓవరాల్గా ఏంటంటే జస్ట్ టైంపాస్ సినిమాగా సత్యలీలావతిని తీసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఈ మాత్రం రేటింగ్ కూడా దేనికోసం అంటే పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ముఖ్యంగా వీటీవీ గణేష్ సంథింగ్ ఈజ్ ఫిషీ డైలాగుతో సహా కొన్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత సప్తగిరి కామెడీ ఈ సినిమాకి సిచ్యువేషనల్ పరంగా సింక్ అయ్యి ఆ ట్విస్ట్లు లాస్ట్లో ఏవైతే ఇచ్చారో రాజేంద్రన్ ఇవన్నీ ట్విస్ట్లు ఏవైతే ఇచ్చారో అవి బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా జస్ట్ టైంపాస్ కోసం చూడదగ్గ సినిమా అంతే. సతీలీలవతి అంతే. సో దిస్ ఈస్ ద రివ్యూ బై మీ. 2.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.